చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇటీవల నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రధానమైన నిర్ణయం వల్ల, గతంలో తీసుకున్నటువంటి మరో 3 ప్రధానమైన నిర్ణయాలని అమలు చేయడానికి అవకాశం కలిగిందండి. అసలు ఇటీవల తీసుకున్నటువంటి ఆ నిర్ణయం దేనికి సంబంధించిందండి? సెన్సెస్ అంటే జనాభా లెక్కలకు. సెన్సెస్ రిఫరెన్స్ డేట్‌గా దేన్ని ఎంచుకున్నారండి? 2027 మార్చి 1 అంటే 2027 మార్చి 1లోగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆ ప్రక్రియ పూర్తయితే వెంటనే భారత ప్రభుత్వానికి మరో 3 నిర్ణయాల్ని అమలు చేయడానికి అవకాశం కలుగుతుందండి. ఆ మూడింటిలో ఫస్ట్ వన్ డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. సాధారణంగా డీలిమిటేషన్ అనగానే వెంటనే మీ అందరికీ 2001లో చేసినటువంటి 84వ రాజ్యాంగ సవరణ చట్టం గుర్తుకు రావాలండి. ఆ రాజ్యాంగ సవరణ చట్టం భారత ప్రభుత్వానికి ఒక అవకాశాన్ని కల్పించింది. మరి ఆ అవకాశం ఏంటంటే 2026 తర్వాత నిర్వహించేటువంటి ఫస్ట్ సెన్సెస్ ఆధారంగా దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టవచ్చు. అది కూడా ఎటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ అండి? చట్టసభల స్థానాల సంఖ్యలో కూడా మార్పులు చేసుకోవచ్చు. అంటే లోక్సభలోని మొత్తం స్థానాల సంఖ్యలో మార్పులు చేసుకోవచ్చు. ఒక్కో రాష్ట్రానికి కేటాయించినటువంటి లోక్సభ స్థానాల సంఖ్యలో మార్పులు చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి రాష్ట్ర శాసనసభలోని స్థానాల సంఖ్యలో కూడా మార్పులు చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా చట్టసభల స్థానాల సంఖ్యలో మార్పులు చేసుకోవచ్చు. ఇటువంటి డీలిమిటేషన్ ప్రక్రియను ఎవరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారండి? దక్షిణాది రాష్ట్రాలు. సెకండ్ వన్ మహిళా రిజర్వేషన్స్. సాధారణంగా మహిళా రిజర్వేషన్స్ అనగానే మన అందరికీ ఏ రాజ్యాంగ సవరణ చట్టం గుర్తుకొస్తుందండి? 2023లో చేసినటువంటి 106వ రాజ్యాంగ సవరణ చట్టం. మరి 106వ రాజ్యాంగ సవరణ చట్టం ఏమని చెబుతుంది అంటే, ఈ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నిర్వహించేటువంటి ఫస్ట్ సెన్సెస్ ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్స్ను అమలు చేయాలి. మరి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే ఆటోమేటిక్గా చట్టసభల్లో ఏ రిజర్వేషన్స్ను అమలు చేయాల్సి ఉంటుంది? మహిళా రిజర్వేషన్స్ను. ఫైనల్గా ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. మరి ఈ ప్రక్రియను సుసాధ్యం చేయడానికి ఇటీవల భారత ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ బిల్లుకు శ్రీకారం చుట్టింది. అది ఏంటంటే 129వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి. మహిళా రిజర్వేషన్స్కు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏంటంటే 106. దానికి సంబంధించిన బిల్లు ఏంటంటే 128. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఏంటంటే 129. దానిని 2024 డిసెంబర్లో లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి లోక్సభ స్పీకర్ ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశాడు. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఎవరు చైర్పర్సన్గా పనిచేస్తున్నారు అంటే పిపి చౌదరి. ఆ కమిటీ తన నివేదికను సమర్పించిన తర్వాత సంబంధిత రాజ్యాంగ సవరణ బిల్లులో కొన్ని మార్పులు ప్రవేశపెడతారు. అంతిమంగా అది చట్టంగా మారుతుంది. తద్వారా భారతదేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్కు శ్రీకారం చుడతారు. ఈ విధంగా ఒక 2027 సెన్సస్ ప్రక్రియ పూర్తయితే ఆటోమేటిక్గా మరో 3 ప్రక్రియలను కూడా అమలు చేయడానికి అవకాశం కలుగుతుంది.